అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవము విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగి 3 నెలలు కావస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా అయోధ్య రామాలయాన్ని బహిష్కరిస్తున్నట్లుగానే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ రాధికా ఖేరే ఇటీవల తన తల్లితో కలిసి రామాలయాన్ని సందర్శించుకున్నారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఆమె వేదనకు గురి అయింది. ఆమెను అనేక మంది వేధించసాగారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా రామాలయాన్ని సందర్శించకూడదనే నిషేధాజ్ఞలు అనధికారికంగా కొనసాగుతున్న విషయం ఆమెకు తెలియక ఆమె తన తల్లితో కలిసి రామాలయాన్ని సందర్శించడమే తప్పుగా మారిపోయింది. ఆ తర్వాత తన పై నాయకులు కానీ కింద కానీ అందరూ కూడా సహచరులు కానీ కాంగ్రెస్ నాయకులు తనను వేధించడం ప్రారంభించడంతో చివరికి చేసేది లేక ఆమె పార్టీ నుంచి నిష్క్రమించారు. పార్టీకి రాజీనామా కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పైన కాదు, హిందువుల మీద, హిందూ దేవుళ్ల మీద కూడా ఇంత విద్వేషం ఉందని ఆమె ఏనాడు కూడా గ్రహించి ఉండకపోవచ్చు. దాంతో నిర్ఘాంతపోయిన ఆమె నిస్సహాయ స్థితిలో పార్టీకి రాజీనామా చేసి చివరికి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇలా ఎందుకు కొనసాగుతోంది? కేవలము బీజేపీ చురుకుగా పాల్గొంటోంది, రామాలయ కార్యక్రమాన్ని తానే ముందుండి చూసుకుంటుందనే కారణంతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో దానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ హాజరు కాలేదు. కానీ పేరుకు మాత్రం బీజేపీ చురుకుగా వ్యవహరిస్తోంది కాబట్టి మేము రావడం లేదు అని చెప్పినప్పటికీ కూడా అందులో మనసులో మాత్రం ఆంతరంగికంగా వేరే అంశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణం జరగడం అనేది ససేమిరా ప్రస్తుత నాయకత్వానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఆ కార్యక్రమానికి వెళితే ముస్లిం ఓట్లు ఎక్కడ దూరం అవుతాయని, ముస్లిం ఓటు బ్యాంకుకు గండి పడుతుందని భయపడి ఆ అంటే రామాలయానికి వెళ్లకుండా ఉండిపోయారు. కేవలం కనీసం ఒక ప్రతినిధి కూడా వాళ్ళు పంపడం జరగలేదు. అయితే ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ఆంతరంగికుడుగా ఉన్న ఆచార్య ప్రమోద్ కృష్ణన్ మరో ఒక సంచలన వార్తను ఆయన చెప్పడం జరిగింది. ఏమిటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దరిమిల, అంటే రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని తీర్పు ఇచ్చిన దరిమిల కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన సన్నిహితులతో సమావేశమై ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఒక సూపర్ పవర్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ వివాదాస్పద కట్టడంలో రామాలయం నిర్మించకుండా బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగేలా నిర్ణయం తీసుకునేలా ఒక చట్టాన్ని తీసుకువస్తే సుప్రీంకోర్టు యొక్క తీర్పు నిష్ఫలం అవుతుంది అని ఆలోచన చేసినట్టుగా కనపడుతోంది. అంటే ఒకవేళ తన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్ ఏమని సిఫారసు చేస్తుంది అంటే ఆ వివాదాస్పద కట్టడంలో మసీదే కట్టాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదు అని ఆ సిఫారసులు చేస్తే దాన్ని ప్రభుత్వం చట్టం చేస్తుంది. తద్వారా సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది నిష్ఫలం, అంటే ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ విధంగా చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పును అధిగమించి ఎలాగైనా అక్కడ మైనారిటీలకు అనుకూలంగా మసీదును నిర్మించాలనే సంకల్పాన్ని ఆయన రాహుల్ గాంధీ సన్నిహితులతో వెల్లడించినట్లు కూడా ప్రమోద్ కృష్ణన్ వెల్లడించడంతో బీజేపీకి మరో అస్త్రం దొరికినట్లుగా అయింది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కోర్టు యొక్క తీర్పులను కూడా అవహేళన చేసే విధంగా వారి యొక్క కార్యాచరణ, వారి యొక్క ప్రణాళిక ఉంది అంటే ఎవరైనా కూడా నిర్ఘాంతపోవాల్సిందే. సుప్రీంకోర్టులో దశాబ్దాలుగా కొట్లాడి చివరికి రామాలయానికి అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇటు హిందువులు అటు ముస్లింలు సమైక్యతతో ఉండి వారు కేటాయించిన స్థలంలో వారు మసీదు కట్టించుకుంటున్నారు. ముస్లింలు హిందువులకు లభించిన స్థలంలో మందిరాన్ని కట్టుకున్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తీర్పును తారుమారు చేయాలని అక్కడ వివాదాస్పద కట్టడంలో స్థలంలో అక్కడ మసీదే ఉండాలని సంకల్పిస్తుంది. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకును సంఘటితపరచుకోవాలని, పదిలపరుచుకోవాలనే తలంపుతోనే ఈ విధంగా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రస్తుతానికి కూడా చాలా విభిన్నంగా కనిపిస్తోంది. గతంలో కేవలము ప్రజా సమస్యలు, ప్రజా బాహుళ్యమే లక్ష్యంగా పనిచేసేది. మరి ఇప్పుడు మాత్రం కేవలము బీజేపీ వ్యతిరేకత అనే అజెండా ఆధారంగానే, అదేవిధంగా మైనారిటీ ఓటు బ్యాంక్ అనే అజెండా ఆధారంగానే పనిచేస్తున్నట్లుగా కనపడుతోంది. అదేవిధంగా రాహుల్ గాంధీ చర్యలు కూడా అదేవిధంగా ఉన్నాయి. రాధికా ఖేరే అంశం కావచ్చు, లేదా ప్రమోద్ కృష్ణన్ యొక్క అంశం కావచ్చు, ఈ రెండు విషయాలను చూస్తుంటే హిందువుల యొక్క ఓట్లు అవసరం లేదు, హిందూ జనబాహుళ్యం గురించి మాకు అవసరం లేదు, కేవలము మైనారిటీ ఓట్లు, మైనారిటీ యొక్క సంక్షేమం కొనసాగితే చాలు అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా కొనసాగితే భవిష్యత్తులో పూర్తిగా కాంగ్రెస్కు ఆదరణ కొరవడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందా, లేదా కేవలం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉందా అన్నది తేల్చుకోవాల్సిన అంశము కనబడుతోంది.